అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఏప్రిల్ 14 మా వెంకటరమణ మరియు వివిసి గ్రూప్ ఫౌండర్, చైర్మన్, వ్యవస్థాపకులు శ్రీ వెంకట చౌదరి గారి 25వ వర్ధంతి సందర్భంగా మా వివిసి ట్రస్ట్ ద్వారా ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన వివిసి ఉద్యోగులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, భట్టి గారు మోటివేట్ చేయడం జరిగింది. సో 25వ సంవత్సరం సందర్భంగా మా వివిసి వెంకటరమణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా ఇన్ని రోజులు మా సంస్థతో కలిసి పనిచేసి ఈ సంస్థ అభివృద్ధిలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అలాగే 25వ వర్ధంతి సందర్భంగా మా ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ. అలాగే మున్ముందు కూడా మా ట్రస్ట్ యాక్టివిటీస్ని మరింత ప్రజలకు దగ్గరగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలని ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మీకు తెలుసు, అన్ని చోట్ల నీటి ఎద్దడి ఉంది, వాటర్ షార్టేజ్, బెంగళూరు, తెలంగాణ అన్ని చోట్ల కూడా. సో ఖమ్మం జిల్లా ప్రత్యేకించి ఖమ్మం మరియు పరిసర ప్రాంతాల్లో ఈ మంచినీటి ఇబ్బందిలో ప్రజలకు మా వివిసి ట్రస్ట్ ద్వారా మేము మా చేతనైనా చేయాలని ఒక 5 ట్యాంకర్లు డొనేట్ చేయడం జరిగింది. ఈ 5 ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వ సహకారంతో, డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఎక్కడైతే ఎగువ ప్రాంతం అంటే మెట్ట ప్రాంతం ఉంటుందో, ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉంటుందో అక్కడ మేము అందుబాటులో ఉంటాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. టోల్ ఫ్రీ ద్వారా ఎవరికైతే రియల్గా అవసరమో వారికి మేము టోల్ ఫ్రీ ద్వారా వెంటనే వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ 5 ట్యాంకర్లతో పాటు నిజంగా ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకో 5 ట్యాంకర్లు ఇవ్వడానికి కూడా వివిసి ట్రస్ట్ సిద్ధంగా ఉంది. అలాగే ఖమ్మంలో మరియు ఖమ్మం జిల్లాలో ఒక 2 వైకుంఠ రథాలు కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ముందు అవసరాలను బట్టి ఇంకా కూడా వైకుంఠ రథాలు అంటే ప్రతి మనిషి జీవితంలో చనిపోక తప్పదు. ఆ చనిపోయే చివరి జర్నీ అంటే లాస్ట్ రైట్ కొంచెం మంచిగా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతోని, అలాగే కొన్ని ఫ్రీజర్స్ కూడా, అంటే చాలా మంది ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉంటున్నారు, వాళ్ళ పేరెంట్స్కి చూడటానికి కూడా ఫెసిలిటీస్, ఫ్రీజర్స్ కూడా నాగలోంచలో కూడా ఒక వైకుంఠ రథం ఫ్రీజర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఖమ్మంలో కూడా ఈ ఫెసిలిటీస్ ఇవ్వాలని చూస్తున్నాం. అలాగే జిల్లాలో చాలా అంబులెన్సులు ఉన్నాయి. బట్ అంబులెన్స్తో పాటు వెంటిలేటర్ సౌకర్యం లేకపోతే ఆ చివరి గోల్డెన్ అవర్లో చాలాసార్లు ఇబ్బంది అవుతా ఉంది. అందుకనే ఖమ్మం మెడికల్ కాలేజీకి ఫస్ట్ ఒక వెంటిలేటర్ ఇస్తా ఉన్నాం. అలాగే జిల్లాలో ఎక్కడ రిక్వైర్మెంట్ అక్కడ అంబులెన్స్ మరియు వెంటిలేటర్ సౌకర్యాలు కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే ముస్తఫానగర్లో వివిసి ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అనుబంధంగా హైదరాబాద్లో బాచ్పల్లిలో కూడా ఒక నెక్స్ట్ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాము. అంటే ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ ఇస్తాము, హైదరాబాద్లో నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. సో బ్యాచ్కి ఒక 40 మంది విద్యార్థులు తీసుకుంటాము. సో ఈ ట్రస్ట్ ద్వారా నామినల్ ఫీజుతోని ట్రైనింగ్ ఇచ్చి డెఫినెట్గా ఉద్యోగ సౌకర్యం కల్పించే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. కాబట్టి మా ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి 150 మందికి గ్యారంటీ ఉద్యోగం స్కీమ్ ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నడపాలని మా వివిసి ట్రస్ట్ మా కుటుంబ సభ్యులతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మా జిల్లాలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా సమాజానికి పనికొచ్చే, వ్యక్తిగతంగా పనిచేసి ప్రతి వాళ్ళు సమాజానికి పనికొచ్చే ఏదన్నా పని విషయంలో సలహా ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వ్యక్తిగత బెనిఫిట్స్ ఇవ్వడం కష్టం ట్రస్ట్ ద్వారా. కాబట్టి సమాజానికి పనికొచ్చే, సమాజానికి ఉపయోగపడే ఏ సేవకైనా వివిసి ట్రస్ట్ ఖమ్మం జిల్లాలో ముందుంటుందని మీ అందరి ద్వారా మరొకసారి తెలియజేస్తూ మా 25వ ఫాదర్ 25వ వర్ధంతికి వచ్చిన అందరికీ మరి మా
కుటుంబ సభ్యులకి, ఉద్యోగస్తులకి, పాత్రికేయ మిత్రులకి, ఖమ్మం జిల్లా ప్రజలకు అందరికీ కూడా వివిఆర్ గ్రూప్ ద్వారా మరియు వివిసి ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.